బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజు సింగ్ సూచించారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరానికి దేశవ్యాప్తంగా బెట్టింగ్ కోసం అప్పులు చేస్తూ అవి తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నారని తెలిపారు. ఎవరు కూడా బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేయకూడదని, సోషల్ మీడియాలో యాప్ల ప్రమోషన్ చేయవద్దని సూచించారు. కొందరు పోలీసులే బెట్టింగ్ యాప్ ట్రాప్లో పడుతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు రాజు సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ బెట్టింగ్ యాప్ వల్ల గేమింగ్ ఆడుకుంటా అప్పులు చేసుకుంటా మళ్ళా అదే అప్పులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా మీడియాలో వచ్చి కానీ టీవీలో వచ్చి కానీ హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి మన పోలీసులే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. గతంలో మనం చూసినాము, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పాపం అరెస్ట్ కూడా అయ్యిండు, అప్పులు పాడైండు, ఆయన గని కూడా ఆయన అమ్మేసిండు. అట్లాంటి కూడా కేసెస్ మనం చూసినాము. చాలా వరకు మన తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో ఏదో ఒక కోణాలు యూత్ కానీ పోలీస్ కానీ చాలామంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి వాళ్ళు అప్పుల పాలన అవుతున్నారు. నేను పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మన ప్రతి ఒక్క గన్మ్యాన్ కానీ పోలీసు ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా ఉండాలి, బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి.